ప్రీతితో అర్చించి ఆరాధించాడు కాబట్టి ఈ
నీకు రోగం
బుద్ధి పొందుదువు, మరో పక్షంలో క్షీణించకుని నీవు పూర్తిగా అబద్ధాలుగా నీవే నా వరమని ఈశ్వరుడు చంద్రుడు ప్రారంభించాడు. ఆనాటి చంద్రుడే స్వయంగా సోమనాథుని ప్రతిరోజు వచ్చి తన చంద్ర కళల చేత అభిషేకం చేస్తారు. నీటితో వారు చంద్ర కళలతో అభిషేకం చేస్తారు. అలా సోమనాథుని ఎవరైతే దర్శనం చేసుకుంటారో అద్భుతమైనటువంటి బ్రహ్మవర్చస్సుతో పాటు బ్రహ్మదేవుతో పాటు శరీరంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలు రోగములు అన్నీ నశిస్తాయని సోమనాథ జ్యోతిర్లింగ క్షేత్ర మహామహిమవల్ల తెలుసుకుంటే రోజులా ఇది గొప్పమైనటువంటి శివక్షేత్రం. ఇది ప్రభాస క్షేత్రం. ప్రభాస క్షేత్రం పశ్చిమ తీరంలో ఉంది. ప్రభాస క్షేత్రం అనగానే భాగవతంలో వస్తుంది. కృష్ణుడు ఎప్పుడైతే ద్వారకానగరం ఈ సముద్రంలో మునిగిపోతుందని తెలుసుకున్నాడో యాదవులందరూ కలిసి ప్రభాస క్షేత్రానికి వెళ్ళారు. అక్కడ ఈశ్వరారాధన చేశారు. ఈ సోమనాథుని అర్చించారు, ఆరాధించారు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా అదే ప్రభాస క్షేత్రంలో ఒక రామ చైతన్యం ఉంచుకుంటే వ్యాధులు బాణంగా కృష్ణ పరమాత్మ యొక్క పొగరవేలు బాణాన్ని వేశాడు. దాని ద్వారా కృష్ణ నిర్గామం జరిగిందని భారతంలో చెప్తున్నారు. ఇప్పటికీ మీరు సోమనాథ క్షేత్రానికి వెళ్తే అక్కడ ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి పెద్దలు చెప్తారు, ఇదిగో ఇదే రామ చైతన్య కృష్ణ పరమాత్మ కూర్చున్నాడు, అప్పుడు రామ చైతన్యం చెప్పారు. మరి నిజంగా ఆ చదువు అప్పటికైనా ఇలాంటి వెలుగుచేసిన అనుమానాలు పెడితే మనకు అనుగ్రహం ఉంటుంది. నిజంగా చాలా మంది అనుకుంటారు అయోధ్య రాముడిని అయోధ్య ఏదైనా ఎప్పుడో లక్షల సంవత్సరాలలో అయోధ్యలో రాముడు పుట్టాడు అని అనుకున్నాం. ఒక క్షణంలో అది అయోధ్య కాదు. కానీ రామాయణంలో సుస్పష్టంగా చెప్పబడింది సరైన తీరంలో అయోధ్య ఉంటుంది. మరి సరైన అక్కడ ఉంది కాబట్టి ఈ భూమిలో మార్పులు కలగవచ్చు, కానీ అదే సాక్ష్యమే కదా. సుప్రీంకోర్టులో అయోధ్య రామ మందిర నిర్మాణం జరగడానికి రామాయణంలో ఉన్నటువంటి అనేక ఆధారాలను గౌరవనీయులైనటువంటి జడ్జి వారిని నమ్మి రామాలయం అసలు నిర్మించాలన్న మన హైకోర్టు తీర్పునిచ్చింది. అంటే రామాలయం సత్యాన్ని రాముడు పుట్టినటువంటి అయోధ్య అని చారిత్రకమైనటువంటి ఆధారాలు ఇప్పటికీ మన భారతాలలో ఉన్నాయి. భగవంతుడు ఈ నేల మీద పుట్టాడనడానికి ఆ నదులే సాక్ష్యం. బృందావనంలో కృష్ణుడాడాడు, యమునా నదియే సాక్ష్యం. కాబట్టి నదులైతే ఇప్పటికీ ఉన్నాయి కదా, అవి జీవనదులు, మహాజీవనదులు. ఆ యుగాల నుండి ప్రవహిస్తూనే ఉన్నటువంటిది. అలాంటి అద్భుతమైనటువంటి భారతాలలో ఇప్పటికీ సోమనాథేశ్వర క్షేత్రంలో సాక్షాత్ చంద్రుడే సోమ వరద చేత విష్ణువుని అభిషేకిస్తాడు. ఆ ప్రభావ క్షేత్రంలో ఇప్పటికీ కృష్ణ నిర్యాణం జరిగేటువంటి ఆ అద్భుతమైనటువంటి క్షేత్రాన్ని అక్కడికి దేవుడు అలాంటి ద్వాదశ జ్యోతిర్లింగములలో ప్రధానమైనది మొదటిది సౌరాష్ట్రే సోమనాథంచ. సౌరాష్ట్రంలో చేసినటువంటి సోమనాథుడు. రెండవది శ్రీశైలే మల్లికార్జునుడు. మనకు కుమారఖండంలో వచ్చింది. స్వామి శ్రీశైలంలో మల్లికార్జునుడు చేశాడు. ఎప్పుడైతే గణపతికి కుమారస్వామికి యుక్త వయసు కలిగి వారిద్దరికి వివాహం చేయాలి, పార్వతీ పరమేశ్వరుడు ఎప్పుడైతే సంపాదన చేసుకున్నారో నాకు పెళ్ళి ఇద్దరు కొట్టారు. ఎవరికి పెళ్లి చేయాలని పార్వతీ పరమేశ్వరుడు మీమాంసలో ఉంటే ఎవరైతే భూమిని చుట్టూ వస్తారో వాళ్ళకే పెళ్లి అన్నారు. ఈ సందర్భంగా మీకు ఒక అనుమానం దూరం చేయాలని నాకు అనిపిస్తుంది. టీవీలో మనకు ఏం చూపిస్తారు అంటే
ఆ